గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే ఇల్లులాగా అనిపించట్లేదు. హోటల్‌లాగా అనిపిస్తుందన్నమాట. ఈ వంటలు, టిఫిన్‌లు చూస్తుంటే నాకు అలాగే అనిపించి భలే నవ్వొస్తుంది. ఇంక ఇక్కడైతే పిల్లల్ని నైట్ అడిగాను. మార్నింగ్ టిఫిన్ ఏం చేయను, ఇడ్లీ చేయనా అంటే నేను అడిగాను, ఇడ్లీ చేయనా, పూరి చేయనా అంటే ఇంకెవరన్నా ఏం చెప్తారు? మీరైతే ఏం చెప్తారు? పూరీనే చేయమని చెప్తారు కదా! పిల్లలు కూడా రేపు పూరీ చేయమన్నారు. ఇంకిక్కడైతే ముందుగా పిండి కలిపేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పిండి కదా! కేజీ ప్యాకెట్ అయితే కలిపేసాను. ఇంకిక్కడ కూర కోసం అయితే ఇంక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంక అన్నీ చెల్లి రెడీ చేసి ఇచ్చేసింది. ఇంకా ఇంట్లో పనులు అందరియి ఒక్కొక్క చెయ్యి పడితేనే గానీ పని అవ్వట్లేదన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనైతే ఇంక చేసేసి రెడీ చేసి ఇచ్చేస్తున్నారు పాపం. చెల్లయితే ఇంక అన్నీ రెడీ చేసేసింది. ఇంకిక్కడైతే ముందు కూర తాలింపు పెట్టేస్తున్నాను. కర్రీ అయితే చాలా బావుందండి. సూపర్‌గా ఉంది. అంటే నిన్న చికెన్ గ్రేవీ అలా అన్నీ కర్రీస్ అయితే ఉన్నాయి గానీ, ఇంకా పూరీకి పూరీ కూర చేస్తేనే బావుంటదన్నట్టుగా ఎన్నున్నా ఇది మెయిన్ ఉండాలి అని చెప్పి ఇంకిక్కడైతే కూరైతే తాలింపు పెట్టేస్తున్నాను. మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. ఇంక పండగ పనులు చేసి అలసిపోయారా ఏంటి అసలు కామెంట్ పెట్టండి. మేమైతే బాగా అలిసిపోయామన్నమాట ఇంకా. అయినా కూడా ఇంక తప్పదు కదా! ఇంకా ఆడవాళ్ళకి ఇంక రెస్ట్ అనేది ఉండదులేండి. ఇంక పండగ అవని మామూలు టైంలో కూడా ఇంక ఇలానే పనులుంటాయి. కొంచెం పండగ టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ పనుంటది. ఇంక మనమే ఇలా అయిపోతున్నామంటే ఇంకా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంక అందుకే ఎప్పుడు కూడా మేమే చేసేసుకుంటాము. వంట అవని, ఇంకేదైనా మేమే ఎక్కువ శాతం. అమ్మాలు ఏదైనా హెల్ప్ చేస్తాను, నేను కూడా చేస్తాను అంటే ఏదోటి ఇస్తా ఉంటా. అమ్మ కూడా ఏంటంటే వాళ్ళే కనిపించిన పనులు ఎక్కువ ఉంటాయండి. పాపం గిన్నెలు కడగడం, అవి ఇవి రెడీ చేసి ఇవ్వడం, ఇలా వాళ్ళ పనులైతే ఉంటాయి. ఇక్కడైతే ఇంక పూరీ కూర అయితే చేస్తున్నాను. పూరీ కూరకి ఏంటంటే ఇలా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బావుంటది. అది కూడా ఎక్కువగా వేగకూడదు. కొంచెం ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా ఈ బంగాళదుంప వచ్చేసి చిన్న పొటాటోస్ ఉంటాయి కదా! చిన్న చిన్నవి. ఇంకా అవైతే ఉడకబెట్టి అలా డైరెక్ట్‌గా వేసేసుకుంటే ఇంకా బావుంటాయండి. ఇక్కడ మాకు దొరకవు. ఇంక ఇలానే ఆలు ఏంటంటే ఉడికించుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇంక బఠానీ కూడా ఉన్నది కదా! ఇంక ఇవన్నీ వేసేసి కర్రీ చేసేసాను. ఇంకా శనగపిండి వద్దు అనుకున్న వాళ్ళు ఇంక ఇలాగే కర్రీ ఇలా చేసేసుకొని కొంచెం లైట్‌గా కొద్దిగా వాటర్ వేసేసుకొని అలా దించేసుకోవచ్చు. బానే ఉంటది. శనగపిండి కావాలనుకున్న వాళ్ళు ఇలా శనగపిండి వేసుకొని కర్రీ చేసుకుంటే కూడా బావుంటది. అలా వద్దు, ఇలా తినేవోళ్ళకి ఇలా బావుంటది, అలా తినేవోళ్ళకి అలా బావుంటదనమాట. నేనైతే ఇంక శనగపిండి అది వేసి చేస్తున్నాను. ఇంక పూరి అంటేనే పూరి కూర మంచిగా ఇలా ఉంటేనే బావుంటది కదా! మా ఇంట్లో అందరికీ ఇంక ఇలాగే ఇష్టం. అందుకని ఇంక ఇలా చేసేస్తున్నాను. ఇంక ఉల్లిపాయ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకోండి. అవి కూడా వేగకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బావుంటది. ఇంక ఇక్కడైతే పూరి కూర అయితే రెడీ చేసేసాను. ఇంక అన్నీ చెల్లి రెడీ చేసి ఇచ్చేసింది తొందర తొందరగా. ఇంక నేను తాలింపు పెట్టేసాననమాట. లేదంటే అంతమందికి చేయాలంటే ఒక్కళ్ళ వలన అవ్వదు కదా! చూసారా అందరి చేతులు ఒక్కొక్క చెయ్య పడుతుంది కర్రీకొచ్చేసి. చెల్లయితే ఇంకిక్కడ కొత్తిమీర అది వేసేసింది. కర్రీ అయితే చాలా బావుంది. కర్రీ బావుంటేనే పూరి చక్కగా తినాలనిపిస్తది. ఇంకిక్కడ చెల్లయితే ఇంకా పూరీలు కాల్చేస్తుంది. నేనేమో ఇక్కడ అక్కడ రోటీ ఒత్తుతున్నాననమాట నేను. నేను పూరి చేసి ఇచ్చేస్తుంటే చెల్లి కాల్చేస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేనైతే చేస్తున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తుంటే చెల్లయితే పూరి కాల్చేస్తుంది. మార్నింగ్ టిఫిన్ అయితే ఇప్పటికయిందండి. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. అలిసిపోయి లేవలేకపోతున్నాం. లేచి మళ్ళీ టిఫిన్‌లు వండుకొని తిన్నప్పటికి అలా చూసినా దగ్గర దగ్గర 9, 10 అయిపోతుంది టైమొచ్చేసి. ఇంక తర్వాత మళ్ళీ వంట ఏం చేయాలా అని ఒక ఆలోచన. ఇంక నిన్నే అన్నీ రెడీ చేసేసుకొని తెచ్చేసుకున్నానులే మార్కెట్‌కెళ్ళి. ఇంకా రొయ్యలు, గోంగూర ఇలాంటివన్నీ మధ్యాహ్నం మీకు మంచి కర్రీ అయితే వస్తది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే సూపర్ కర్రీ అండి. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బావుంటది. మీకు కూడా నచ్చేస్తది. ఇక్కడైతే పూరీలైతే రెడీ అయిపోయినాయి. చాలా బావుంది. ఇక్కడైతే చూసారా ఇంకా చెల్లయితే పూరీలు కాలుస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను మధ్య మధ్యలోని.
ఇంతమంది కలిసి చేస్తేనే కానీ పనులైతే అవ్వట్లేదు. ఇంక ఇక్కడ అందరికీ టిఫిన్‌లు పెట్టేసిన తర్వాత ఇంక లాస్ట్ అయితే ఇంక చెల్లి, నేను అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నాము. టిఫిన్ అయితే అద్దిరిపోయింది. ఈ టిఫిన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. చాలా బాగుంది. ఇక్కడితో మార్నింగ్ టిఫిన్‌లు అయినాయండి. నెక్స్ట్ వీడియో ఏం కూర చేశానో ఏంటో అన్నది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బై అండి అందరికీ.